అవధాన సరస్వతి పీఠాధిపతులు వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మహాకవి ద్విసహస్ర ఈరోజు మరి మనందరం కూడా అభినందనలు తెలియజేయవలసిన క్షణం. పద్మశ్రీ గ్రహీతగా పురస్కారాన్ని అనౌన్స్ చేశారు కేంద్ర మంత్రివర్యులు. వారి అమూల్యమైన సందేశాన్ని, ఆశీర్వాదాన్ని అందించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురంధరం నః. శ్రీ విఘ్నేశ్వరుడికి మహాసరస్వతి పాదపద్మములకు నమస్కరించి మన దేశ భారత మాత పాదపద్మాలకు నమస్కరించి ఈ మహాహారతి, భారత మాత మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహనీయులు అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భముగా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు అందజేస్తూ, భారతదేశము ప్రపంచంలోనే ఒక విశిష్టతను, ఒక గురుతరమైనటువంటి సంస్కారమును సంపాదించుకున్నటువంటి దేశము. భారతదేశము జ్ఞాన ప్రధానమైనటువంటి దేశము, దేవతా ప్రధానమైనటువంటి దేశము. ఇక్కడ పుట్ట దేవుడు, ఇక్కడ చెట్టు దేవుడు, ఇక్కడ నది దేవుడు, ఇక్కడ పర్వతము దేవుడు. ప్రపంచములో ఎక్కడ ప్రతి మనిషి దేవతా స్వరూపమైనటువంటి దేశము భారతదేశం. ప్రపంచంలో ఎక్కడా మనిషిని దేవుడిగా ఎవరూ గుర్తించరు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అన్నాడు. ఓరి మానవుడా, మహానుభావ, నీ దేహమే దేవాలయము అన్నాడు. ఇందులో ఉన్నటువంటి జీవుడు, ఏ ప్రాణి అయితే ఉన్నాడో ఆత్మస్వరూపుడు, ఇతడే దేవుడు, సనాతనుడైన దేవుడు అన్నాడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, దేవుడికి రోజు పూజ చేస్తాం. నిన్న పెట్టిన పూలను తీసివేసి మళ్ళీ కొత్త పూలను పెడతాం. ఏమిటయ్యా ఈ కొత్త పుష్పాలు అంటే అజ్ఞానము అనే నిర్మాల్యము. ప్రతివాడు ఎవడూ పూర్ణ జ్ఞాని కాదు, ఒక పరమేశ్వరుడు తప్ప. మానవుడు ఎవడూ పూర్ణ జ్ఞాని కాదు. ఇవాళ కొత్త జ్ఞానమును సంపాదించుకొని నిన్నటి ఒక అజ్ఞానమును తీసివేసుకోవటమే ఆ పరమేశ్వరుని యొక్క పూజ అన్నాడు. ఇంత గొప్ప ప్రపంచానికి సంస్కారమును ప్రసాదించేటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశములో పుట్టటమే పుణ్యము, ఇక్కడ పాపానికి తావు లేదు. అంత గొప్పది ఈ భారతదేశం. మనమందరము అంత ధన్యులము. అందువల్ల భారత మాత దేశభక్తి లేనివాడు వాని జీవనం వ్యర్థము, మాతృభక్తి లేనివాడు వాని జీవితము వ్యర్థము. మాతృభక్తి, దేశభక్తి ఉన్నటువంటి వాని జీవితము ఒక పరిమళాన్వితమైనటువంటి, ఒక భవ్యమైనటువంటి పుష్పము వలె వాని జీవితం ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్ల భారతదేశం యొక్క గొప్పతనమే ప్రతి ప్రాణిలోనూ, ప్రతి పనిలోనూ మనము ముగ్గు వేస్తే ఒక పండుగ, అక్కడ ఒక దేవతారాధన ఉన్నది. మనము ఒక ఇల్లు అలికితే ఒక పండుగ, అక్కడ ఒక దేవతారాధన ఉన్నది. మానవుడు నిత్యము లేస్తే, స్నానము చేస్తే ఒక పుణ్యము, దానము చేస్తే ఒక పుణ్యము, ఒక అతిథి వస్తే పుణ్యము, ఒక అతిథిని గౌరవిస్తే పుణ్యము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదము చెప్పినటువంటి దేశము మన వేదము. ఈ దేశంలో వేదము భారతదేశం. ఇక్కడ ఒక సామ్యవాదము భారతదేశము.
ఇక్కడ ఒక నాట్యము భారతదేశము, ఇక్కడ ఒక సంగీతము భారతదేశము, ఒక కవిత్వము భారతదేశము. అందువల్ల సర్వ కళా సమాహారముగా సర్వ సంస్కార పూర్ణముగా ఉన్నది మన భారతదేశము. ఇటువంటి దేశములో మనము జన్మించి ఇటువంటి దేశములో మనము జీవన విధానాన్ని సంస్కారవంతంగా కొనసాగిస్తూ ఈ దేశంలో మనం గౌరవింపబడుతున్నాము అంటే ఇది ప్రపంచానికే ఒక మార్గము చూపేటువంటి దేశము ఈ భారతదేశం. ఇటువంటి పుణ్య భారతదేశంలో మనం పుట్టాము. ఇక్కడ ప్రతి అణువు భగవన్మయమై విరాజిల్లుతూ ఉన్నది మన దేశము. కెమెరా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడూ కూడా మన దేశంలో కెమెరా పొజిషన్ అని మనకు చెప్తూ ఉంటుంది కెమెరా. మనం ఎలా ఉన్నామో లోకానికి చూపించే వాళ్ళే కెమెరా వాళ్ళు. అందువల్ల వాళ్ళ యొక్క ఈ సాహచర్యం మనకు ఎప్పుడూ అవసరమే. అందువల్ల ఎవరికైనా వాళ్ళు ఎలా నిలబడ్డా తప్పు కాదు. కారణం ఏమంటే వాళ్ళు మనల్ని లోకానికి చూపించేవాళ్ళు కాబట్టి, మనల్ని లోకానికి చూపించడం చాలా అవసరము కాబట్టి వాళ్లను కొంచెం సహకరించమని కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు ఇది చాలా ఏళ్ల నుంచి ఈ భారతమాత మహాహారతి నిర్వహిస్తూ ఉన్నారు. నాకు చాలా ప్రియ శిష్యులు ఆయన. ఒక అద్భుతమైన ఇది రాయాలి గురువు గారు ఈ భారతమాత హారతి గురించి అన్నారు. చాలా అమ్మవారు అద్భుతంగా పలికించి ఒకటి రాశాను. మళ్ళీ ఇది కాదు ఇంకా గొప్పగా రాయాలి గురువు గారు అన్నాడు. మళ్ళీ ఒకటి రాశాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. భారతమాత హారతి ఆయనకున్నటువంటి వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ అంత గొప్పది. ఇవాళ ఈ భారత గణతంత్ర దినోత్సవ ఈ సాయంకాల భారత మాతా హారతి ఈ కార్యక్రమానికి గవర్నర్ గారు మన రాజ్యపాలకులు రాజ్యపాల్జీ విష్ణుదేవ్ వర్మజీకో మై ఆశీర్వాద్ దేతా హూं. ఆయనకు నేను ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు అని అవధాన సరస్వతి పీఠ దేవత అనుగ్రహించుగాక అని వారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. కిషన్ రెడ్డి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా అత్యంత ప్రముఖులైన వాళ్ళందరూ ఇందులో పాల్గొంటున్నారు. ఎంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే ఒక జానపద గీతము మొదలుకొని జానపద నృత్యము మొదలుకొని ఒక సంప్రదాయ సుస్వర కర్ణాటక సంగీత నృత్యము వరకు భరతనాట్యము వరకు ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దారు. ఎవరికి ఆదేశించారో ఎవరికి సూచించారో కిషన్ రెడ్డి గారి మెప్పు పొందటము కూడా సులభమేం కాదు. ఎంత బాగా ఉన్నాయంటే ఈ కార్యక్రమాలు నేను మొదటి నుంచి లీనమై అనుభవిస్తున్నాను అక్కడ కూర్చుని. ప్రతి పదము ప్రతి కార్యక్రమము పిల్లలు అనేక పాఠశాలల నుంచి వచ్చారు. మనము తెలుగు మన భాషను సంరక్షించుకోవాలి. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము రాకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టాను. ఇప్పుడు 1 నిమిషము కూడా మాట్లాడే పరిస్థితి మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. అటువంటి భాషను మనము అభివృద్ధి చేసుకుందుముగాక. మన సంప్రదాయాన్ని సంస్కారమును మన పండుగలను మన దేశభక్తిని మనము పెంపొందించుకుందుముగాక. అందరికీ ఆశీర్వచనము పలుకుతూ జయోస్తు పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఆశీర్వచనము. తర్వాత కార్యక్రమం నడపవలసిందిగా కోరుతున్నాను కార్యకర్తల్ని. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సభా కార్యక్రమానికి ముందు ఒక ఆడియో విజువల్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. దిస్ ఇస్ ద ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. కెన్ వీ హ్యావ్ ద